ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో శ్రోతలందరికీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని, అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని, వారు సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు 2025 జనవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. కర్కాటక రాశిలో ఇప్పుడు ప్రస్తుతం కుజుడు స్థితి పొంది ఉన్నాడు. అయితే మూడో ఇంట్లో అంటే కన్యలో కేతువు, 5వ ఇంట్లో బుధుడు, 6వ ఇంట్లో రవి ప్రస్తుతం ఉన్నారు. అయితే బుధుడు 10-11 తారీఖుల్లో వృశ్చిక రాశి నుంచి ధనురాశికి ప్రవేశిస్తారు. అదేవిధంగా ధనుర్రాశిలో ఉన్న రవి జనవరి 14వ తారీఖున మకర రాశిలోకి ప్రవేశిస్తారు. కుంభరాశిలో శుక్రుడు, శని ఉన్నారు. ఆ రాహు మీనరాశిలో ఉన్నారు. అయితే వీరు 11వ ఇంట్లో ఎవరు లేరు, 10వ ఇంట్లో ఎవరు లేరు. 11వ ఇంట్లో గురువు ఉన్నారు. గురువు 11వ ఇంట్లో ఉన్నారు. ఈ రాశి వారికి లగ్నంలోనే కుజుడు కొంచెం ఇబ్బందినే కలుగజేస్తాడని చెప్పచ్చు. అదేవిధంగా 6వ ఇంట్లో రవి కూడా కొంచెం ఇబ్బందిని కలుగజేస్తాడు. అయితే రవి 15వ తారీఖున 14వ తారీఖున మారి వేరే మకర రాశిలోనికి వెళ్తాడు కనుక రవి అప్పుడు వీరికి కొంచెం రవి గ్రహం అనుకూలమని చెప్పవచ్చు. అయితే రవి ఉన్న రాశి నుంచి 7వ రాశి కర్కాటక రాశి అవుతుంది కనుక అక్కడ రవి కాంతి ఎక్కువగా పడదు. అందువల్ల ఈ రాశిలో వాళ్ళు ఈ టైంలో వాళ్ళు చేస్తున్న పని ఎవరికి చెప్పకూడదని, సీక్రెట్గా ఉంచాలని అనుకుంటారు. దానివల్ల సీక్రెట్గా ఉంచే పని వల్ల వీళ్ళకి కొంచెం కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీరు భార్య గురించి పట్టించుకోకపోవడం కూడా చేస్తారు. అయితే లగ్నంలో కుజుడు ఉన్నాడు కనుక ఈ రాశి వారికి కొంచెం ఇబ్బంది అని చెప్పవచ్చు. కుజుడు కోపానికి, అసహనానికి కారకుడు. అందువల్ల కుజుడు ఈ రాశిలో వారికి అనారోగ్యాన్ని కూడా కలుగజేస్తాడు. అందువల్ల ఈ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా అవసరం ఈ నెలలో. అంతేకాకుండా అనవసరమైన కోపాలు తెచ్చుకుని ఎదుటి వాళ్ళతో వాదాలకు దిగడము, వివాదాలు ఈ రాశి వారికి ఈ మాసంలో ఎంతైనా మంచిది కాదు. కొంచెం సంయమనంతో, ఓర్పుతో ఉండవలసిన అవసరం ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉంది. ప్రయాణాలు ఈ రాశి వారికి పర్వాలేదు, అంత అనుకూలం కాదు, అలాగని అనుకూలం లేకుండానూ లేదు. కుటుంబ విషయంలో వీరికి చాలా సంతృప్తిగా ఉంటారు. కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న గొడవలు ఏమైనా వచ్చినా కూడా వీరు సంయమనంతో, ఓపికతో సహించాలి. ఎందువలనంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు కనుక ఆ సహనాన్ని కుజుడు కలగజేస్తాడు. కానీ దాన్ని సంయమనంతో అధిగమించడం చాలా అవసరం. వ్యాపారం చేసుకునే వారికి రెగ్యులర్గా చేసుకునే వ్యాపారం పర్వాలేదు. కొత్తగా ఏదైనా ప్రారంభించబోతుంటే మాత్రం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అంత అనుకూలం కాదు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి నార్మల్గా గడిచిపోతుంది. పెద్దగా అందులో మార్పులేమీ ఉండవు. ఆదాయం వీరికి బాగానే ఉంటుంది. ఆదాయం విషయంలో ఇబ్బందులు ఉండవు. ఖర్చుకు తగినంత ఆదాయం ఈ రాశి వారికి ఈ మాసంలో దొరుకుతుంది. విదేశీయానం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇక్కడి నుంచి
విదేశాలు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి, అక్కడ స్థిరపడిన వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటున్నా ఈ మాసం వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. అందువల్ల విదేశీయానానికి సంబంధించిన పనులు వీరు ఈ మాసంలో చేసుకోవచ్చు. వాహనాలు వీరికి మంచిదే. అయితే ఈ కుజుడు లగ్నంలో ఉన్నారు కనుక కొత్త వాహనాలు కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే వాహనాలు కొనేటప్పుడు వాటిని చక్కగా పరిశీలించుకోవడము, ముందు జాగ్రత్త చాలా అవసరం. అదేవిధంగా సొంత వాహనాల ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ముందుగా వాహనాలు పరిశీలించుకుని చెక్ చేసుకుని అది అంతా మంచి కండిషన్లో ఉంది అని అనుకుంటేనే ప్రయాణం చేయడం ఈ రాశి వారికి చాలా అవసరం. ఆర్థికంగా చాలా లాభాలన్నీ ఉండవు, అట్లాగని డబ్బు లేకుండాను ఉండదు. ఖర్చులకు సరిపడా డబ్బు వస్తుంది, అంటే మిగులు ధనం అనేది ఉండదు, నార్మల్గా నడిచిపోతుంది. ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం లభించడం వల్ల మిశ్రమంగా ఈ మాసం వీళ్ళకి వెళ్తుంది. ఉద్యోగంలో మార్పు కావాలనుకుంటున్న వాళ్ళు, ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగానికి మారదాం అనుకుంటున్న వాళ్ళు, ఈ అవతల ఉద్యోగానికి వాళ్ళు రెడీ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు లెటర్ తీసుకున్నా కానీ ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం ఎంతైనా మంచిది. తొందరపడి ఉద్యోగానికి రాజీనామా చేసి తర్వాత ఉద్యోగ ప్రయత్నం అన్నది ఈ రాశివారు ఈ మాసంలో అస్సలు చేయవద్దు. ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవద్దు. ఆ కొత్త ఉద్యోగానికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక అక్కడి నుంచి మీకు కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే ఈ ఉద్యోగాన్ని వదులుకోవడం మంచిది. ఉద్యోగంలో మార్పులు ఈ మాసంలో వీరికి అనుకూలంగా లేవు. భూ సంబంధ పనులు ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. ఎందువల్లంటే కుజుడు భూమికి అధిపతి కనుక, కుజుడు ఈ రాశిలోనే స్థితి పొందినాడు కనుక భూమికి సంబంధించినటువంటి పనులు ఈ రాశివారు చాలా బాగా చేసుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి 14వ తారీఖున మకర సంక్రమణం కనుక, మకర సంక్రమణం రోజున ప్రతి తల్లి కూడా పిల్లలున్న ప్రతి తల్లి కూడా పెరుగు దానం చేయడం అన్నది చాలా అవసరం. పెరుగు దానం చేస్తే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళు మంచి సౌఖ్యంగా ఉంటారు. అందువల్ల పిల్లల అభివృద్ధికి ఏ తల్లైనా కోరుకుంటుంది కనుక మకర సంక్రమణం రోజున మీకు చేతనైనంత, మీ శక్తి కలిగినంత పెరుగు దానం చేయండి. వీరికి 6, 8 స్థానాల్లో బుధ శుక్రులు ఉన్నారు కనుక ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. అయితే ఇవి 15 తర్వాత రవి మారుతాడు కనుక ఈ రాశి వారికి పర్వాలేదు. ఈ రాశివారు శనివారం నాడు ప్రదోష కాలంలో, అంటే సాయం సంధ్యా సమయంలో శివునికి అభిషేకం చేయడము, శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవడము, శివస్తోత్రాలు పారాయణ చేసుకోవడము ఈ రాశి వారికి చాలా మంచిది. లగ్నంలోనే కుజుడు ఉన్నాడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన కూడా ఈ రాశి వారికి చాలా ముఖ్యము. ఇప్పుడు 14వ తారీఖున మకర సంక్రమణం వస్తుంది కనుక తెలుగువారు అందరికీ కూడా ఈ పండుగ చాలా ముఖ్యమైనది. అట్లాగే వ్యవసాయదారులందరికీ కూడా ఈ పండుగ చాలా ముఖ్యమైనది. ఇది నిజంగా చెప్పాలంటే రైతుల పండుగని చెప్పవచ్చు. ఎందువలనంటే పంట చేతికి వచ్చి రైతులందరూ తమ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పి ఆనందంతో ఉంటారు. దానివల్ల వీరికి సంతోషంగా ఉంటుంది. అందుకే మనకు భోగి, మకర సంక్రాంతి, కనుమ అని ముక్కనుమ అని చేస్తారు. పల్లెటూళ్ళల్లో అయితే ఈ కనుమ, ముక్కనుమ రోజున పశువులను పూజించడము, వ్యవసాయ పనిముట్లన్నిటికీ పూజలు చేయడము చేస్తారు. ఈ మాసంలో అందరి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడము, అదే గొబ్బెమ్మలు పెట్టడము, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి, అందానికి ప్రతీకలుగా చెప్పవచ్చు. ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అందువల్ల ఈ రాశి వారు శివాభిషేకం చేయడము, సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రాశి వారికి తగిన పరిహారాలు.